డీజీపీ కేసులో కేరళ సీఎంకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో పినరై విజయన్కు ఎదురుదెబ్బ తగిలింది. సేన్ కుమార్ను వెంటనే డీజీపీగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. తీర్పు అనంతరం సీఎంను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. కేరళ సర్కార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టులో సీఎం పినరై విజయన్కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ డీజీపీ టీపీ సేన్ కుమార్ను మళ్లీ అదే పదవిలో నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏకపక్షంగా ఆయన్ను విధుల నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. 2016 మేలో అధికారంలోకి వచ్చిన పినరై విజయన్ ప్రభుత్వం సేన్ కుమార్ను డీజీపీ పదవి నుంచి తప్పించింది. రాష్ట్రంలో సంచలనం రేపిన జిషా మర్డర్ కేసు, పుట్టింగల్ ఆలయంలో బాణాసంచా పేలుడు ఘటనలపై సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో వేటు వేసింది. డీజీపీ పదవి నుంచి తొలగించి పోలీస్ హౌస్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ హెడ్ గా నియమించింది. అయితే ఆ బాధ్యతలు స్వీకరించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారు సేన్ కుమార్. డీజీపీ పదవి నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సేన్ కుమార్ పిటిషన్పై విచారించిన సుప్రీం ధర్మాసనం కేరళ సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సేన్ కుమార్ను విధుల నుంచి తొలగించడం చట్ట వ్యతిరేకమని మొట్టికాయలు వేసింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు అనంతరం కేరళ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సుప్రీం తీర్పుపై సేన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల తీరులో ఇబ్బందులు పడుతున్న పోలీసు అధికారులకు ఈ తీర్పు సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. తనకు అండగా నిలిచిన న్యాయవాదుల బృందానికి ధన్యవాదాలు చెప్పారు సేన్ కుమార్. సుప్రీం తీర్పుతో ప్రస్తుత పోలీస్ చీఫ్ లోక్నాథ్ బెహ్రా తప్పక దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.